ఎన్డీఏను గెలిపించడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారు. విజయ అవకాశాలు మెండుగా ఉన్న పార్టీ మాది. రాజశేఖరం గెలుపు తథ్యం. ఎమ్మెల్సీ పరిశీలకులు సీతంరాజు, కుడిపూడి కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి. కాకినాడ రూరల్ కూటమి పార్టీల నుండి ఏ ఎన్నికలు వచ్చినా గెలిపించడానికి ప్రజలు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని ఎన్టీఆర్ వైద్య సేవా కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, శెట్టి బలిజ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుడిపూడి సత్యబాబు, కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం చివరి రోజు అయిన మంగళవారం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన వారి స్వగృహం వద్ద పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవా కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని అనేక సంస్కరణలు చేస్తుందని, అందులో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక రకాల ప్రయోజనాలను కలిగేలా ప్రభుత్వం పాలన చేస్తుందని, ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన పేరాబతుల రాజశేఖర్ని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కాకినాడ రూరల్లో సుమారు 3-4 నెలల బట్టి కష్టపడతా ఉన్నాం. కారణం, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఇరువురు కూడా తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పిలుపు మేరకు ఓట్ జాయినింగ్ కానించి రేపు 27వ తారీఖు వరకు కూడా అహర్నిశలు కష్టపడి పనిచేసి పేరాబత్తుల రాజశేఖర్ గారు గెలుపు కృషి చేయాలని చెప్పి పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా అన్ని విధాలుగా కూడా కష్టపడటం జరిగింది. సుమారు కాకినాడ రూరల్లోనే 13,000 ఓట్లు ఉన్నాయి. అది కాకుండా కాకినాడ టౌన్లో 2,300 ఓట్లు, సుమారు ఇంకా 2,400 ఓట్లు కాకినాడ టౌన్లోని అర్బన్లో ఉన్న 8 డివిజన్లో కూడా ఉన్నాయి. అంటే ఇంచుమించు 15,000 ఓట్లు పైచెలుపు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఈ 49 గ్రామాల్లో కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ అప్లికేషన్ జాయిన్ చేయటం, మరి ఓటర్ లిస్ట్ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి 30 మంది ఓటర్లకు ఒక మనిషిని నియమించి సుమారు 420 మందికి పూర్తి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఒక పథకం ప్రకారంగా, ఒక సిస్టమ్ ప్రకారంగా ఈ ప్రచారాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుధాకర్ గారి ఆధ్వర్యంలో, మన సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడపడం జరిగింది. ఒక పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ పార్టీని మేము నెగ్గుతాం, మేమే అధికార పార్టీ కాబట్టి మాకే ప్రాబల్యంగా ఉంటుంది, రాజశేఖర్ నెగ్గుతాడు అని చెప్పడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. దానికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి. మేము ఎవరినైతే సుమారు 2 లక్షల మందిని ఓటర్లు మేము జాయిన్ చేసామో వాళ్ళందరూ కూడా ఓటు అంటూ ఏంటో తెలియక, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఓటు వేయక, కొత్తగా డిగ్రీ వచ్చి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలు, యూనియన్లు, ఈ కుళ్ళు కుతంత్రాలు ఏమీ తెలియకుండా ఫ్రెష్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము వెళ్ళకపోయినా సుమారు ఈ 13,000 మందిని కూడా చాలా మంది, మాకు 670 మంది ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 15,000 ఓట్లకి నాట్ ఐడెంటిఫైడ్ ఓట్స్ వెరిఫై చేయడం జరిగింది. అంటే 13,000 మంది ఏ ప్రాంతంలో ఎక్కడున్నారో, ఏ ఇంట్లో ఉన్నారో తెలుసుకోగల శక్తి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చేశారు. అందువల్ల ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గరికి ఓటు వెళ్ళినా, కొంతమంది టీచర్స్ ఉన్నా మ్యాక్సిమం మేము జాయిన్ చేసి వీళ్ళు టీచర్స్కి ఎప్పుడు కూడా ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు జాయిన్ అవుతారు. మేము జాయిన్ చేసిన వాళ్ళు అందరూ కూడా యూత్, ఎక్కడ అందరూ కూడా మీరు రోజు కలిసిన వాళ్ళు అందరూ కూడా చూసాం. ఖచ్చితంగా ఆ యూత్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సిద్ధాంతాలు, కూటమి పార్టీ యొక్క నాయకత్వ లక్షణాలు చూసి భవిష్యత్తులో అనేక ఉద్యోగాలు వస్తాయన్న ఆశయంతో
ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి జనరల్ ఎలక్షన్లో మద్దతు ఇచ్చారో అంతకన్నా ఇంకా ఎక్కువగా మద్దతు ఇచ్చి రాజశేఖర్ గెలిపి కృషి చేస్తారని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ ద్వారాగా ఈ మీడియా ద్వారాగా మా కార్యకర్తలందరికీ కూడా విన్నవించేది ఏమనగా, ఇప్పటి వరకు కూడా 3 నెలలు అహోరాత్రులు కష్టపడి అన్ని విధాలుగా కూడా సభ్యత్వాలు చేయటంలో కానీ, ఈ ఓటర్లు జాయిన్ చేయటంలో కానీ, ఈ ఇంటింట ప్రచారంలో కానీ అన్నిటినీ కూడా ముందున్నాం.